బిఫోర్ ఐ స్టార్ట్ ఒక్క మాట మీరు అన్నారు, చాలా బాగుంది అది. సార్ మంచివి లేవు యూట్యూబ్లో చూడడానికి అనేది ఆ తప్పు ఇప్పుడు అప్లోడ్ చేసే వాళ్ళది కాదండి. మంచి వాళ్ళు మంచి పనులు చేసి దాన్ని ప్రాపగేట్ చేయకపోవడం వల్ల ఇది అవుతుంది. మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 90% ఆఫ్ ద వరల్డ్ ఈస్ గుడ్ పీపుల్. అనవసరంగా వాళ్ళు నాకెందుకు లేని దే వాక్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఆ 90% ఆఫ్ పీపుల్ ఇఫ్ దే స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఐ వాంట్ టు ఫిక్స్ దిస్, ఆ 10% ఎవరైతే బాధ కలిగిస్తున్నారో వాళ్ళందరినీ మనం ఈజీగా ఓవర్టేక్ చేసి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఫర్ విచ్ ఐ స్టార్టెడ్ దిస్. ఆ ప్రిన్సిపల్లో స్టార్ట్ చేశాను. చదువుకున్న వాళ్ళు చదువులు చెప్పకపోతే, చదువులు రాని వాళ్ళు, ఎలా చెప్పాలో తెలియని వాళ్ళు, 4 డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు చదువుల్లోకి వచ్చారనుకోండి, ఇలాగే అవుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో. త్రివిక్రమ్ గారిది ఒక సినిమా ఉంది, ఆయన డైలాగ్ చెప్తారు, సునీల్ గారు చెప్తారు, ఏముందిరా ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్కూల్స్ కాలేజెస్ పెట్టేశారు, రాజకీయ నాయకులందరూ బిజినెస్లు చేసేస్తున్నారు అనేది ఒక డైలాగ్ ఉంది సార్. సో దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. రైతు పిల్లలు రైతు ఎలా అయితే చేయడానికి, రైతు అవ్వాలని ఎలా అయితే ఇష్టపట్టలేదో చదువుకున్న వాళ్ళు నిజంగానే అబ్సల్యూట్లీ రైట్. దే థింక్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ మనీ. నేను బాగా చదువుకోవాలి, ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి. ఏం చేస్తారు డబ్బులతోటి? వాట్ డూ యూ డూ విత్ దట్ మనీ? అది ఆలోచించకపోతే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్. ద గోల్ కెన్ నాట్ బి ఎర్నింగ్ మనీ. ద గోల్ హ్యాస్ టు బి యూ డూ సంథింగ్ గుడ్. దానికి అవుట్కమ్గా ఒక 4 పైసలు వస్తే మీకు మంచిదే, తీసుకోండి. బై ప్రోడక్ట్ రావాలి అది. ఇట్ కాంట్ బి ద మెయిన్ గోల్. ఎడ్యుకేషన్ అనేది చాలామందికి డబ్బులు సంపాదించేదానికి మెయిన్ గోల్ అయిపోయింది. అది తప్పది. చదువులు చెప్పండి, దానివల్ల 4 ఫీజులు కడతారు, కట్టిన దాంట్లో మీకు 10 పైసలు మిగిలితే ఉంచుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ టు గో అండ్ ఎర్న్ మనీ టు సెటప్ ఎ టెంపుల్ బికాస్ ఉండిలో డబ్బులు పడతాయి, తప్పు, చేయకూడదు. యు ఆర్ ప్రాపగేటింగ్ సంథింగ్, యూ డూ ద గుడ్ వర్క్, లెట్ ఇట్ ఎర్న్ ఇట్స్ ఓన్. దానికి కావాల్సిన ఇది దానికి వస్తాయి నిధులు, ఇది చేయాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది ద రీజన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ విత్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఐటీలో ఉండి ఫస్ట్ ఇంజనీరింగ్లో ఉన్నానండి. ఇంజనీరింగ్ నుంచి ఐటీకి వచ్చాను. ట్రాన్సిషన్, నేను విజయవాడలో పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను. 21 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫినిష్ చేసేంతవరకు 21 years ఐ స్టేడ్ ఇన్ దట్ స్మాల్ సిటీ. నేను ఉన్నప్పుడు అది స్మాల్, నేను 21 సంవత్సరాలు పెరిగినప్పుడు సిటీ కూడా నాతో పాటు పెరిగిందని నేను అందరికీ చెప్తుంటాను. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు గ్రో అప్. అక్కడే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన తర్వాత ఐ జాయిన్డ్ క్రాంప్టన్ గ్రీవ్స్. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రిలేటెడ్గా పనిచేసేవాడిని. ఐ గాట్ అడ్వాంటేజ్ టు వర్క్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ దట్. ఆ ప్రాసెస్లో పనిచేస్తూ ఉండగా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరికీ ప్రాసెస్ కావాలి. అప్పుడు టెక్నాలజీ వాళ్ళు వచ్చి, మీరు ప్రాసెస్ బాగా తెలుసు కదా, మీరు మాకు హెల్ప్ చేయండి అని టెక్నాలజీలోకి వాళ్ళు లాగటం వల్ల నేను అలా టెక్నాలజీలోకి మూవ్ అవ్వడం జరిగింది. యూఎస్కి వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక 20-22 సంవత్సరాలు నేను యూఎస్ కంపెనీస్లో, ఇండియాలో, యూఎస్లో ఉంటూ పనిచేశాను. ఒకనొకప్పుడు హైదరాబాద్ ఎక్కడుందో చెప్పాల్సి వచ్చేది అందరికీ. ఇప్పుడు అమెరికాలో ఎక్కడున్నాయో వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంది. హైదరాబాద్ అంటే చాలా ఈజీగా చెప్తున్నారు అందరూ. దట్ వాజ్ ద టైమ్ వెన్ వీఆర్ సెల్లింగ్ అవర్ కంట్రీ, వీఆర్ సెల్లింగ్ అవర్ సిటీ, వీఆర్ సెల్లింగ్ అవర్ కేపబిలిటీస్, అండ్ వీఆర్ ప్రూవింగ్ టు పీపుల్ దట్ వీఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీ. అటువంటివన్నీ చేసుకుంటే టుడే ఇట్ ఈస్ టెక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ఇండియా అండ్ హైదరాబాద్ స్పెసిఫికలీ. నాన్నగారు రైల్వేస్లో పనిచేశారు. ఈజ్ రిటైర్డ్, ఈజ్ నౌ నో మోర్. హీ లివ్డ్ 89 years. మై మదర్ ఈజ్ అ స్కూల్ టీచర్. షీ లివ్స్ విత్ మీ. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కేమ్ బ్యాక్ ఈజ్ ఆల్సో మై పేరెంట్స్. తిరిగి రావడానికి వాళ్ళకి హెల్త్ బాగున్నంత వరకు నేను బయట ఉన్నాను. వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారని తెలియగానే ఐ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్ది స్టేయింగ్ అవుట్ అండ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్. డబ్బులు ఇస్తే ఈ కాలంలో చాలా వరకు సర్వీసెస్ వస్తాయండి, పేరెంట్స్ని కూడా చూసుకుంటారు. పేరెంట్స్ని ప్రేమతో చూసుకోవడం అనేది ఒకటి ఉంది చూసారా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతాం, మనం ప్రేమతో చూసుకుంటాం. అలాగే మనం పెద్దవాళ్ళని ప్రేమతో చూసుకోవాలి. బికాజ్ ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ షుడ్, ఇది రెస్పాన్సిబిలిటీ కాదండి. ఐ షుడ్ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. అందుకని తిరిగి వచ్చాను. ఐ లివ్డ్ విత్ మై ఫాదర్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ ఆల్మోస్ట్ 12-13 years. నా పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గర పెరిగారు. అందరం కలిసే ఉన్నాము. వెరీ లక్కీ అండి. పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు పెరగడం అంటే, పెద్దవాళ్ళ దగ్గర పెరగడం అనేది చాలా, ఇట్స్ ఎ వెరీ లక్కీ థింగ్ టు హ్యాపన్ దీస్ డేస్. అలా జరిగింది ఇంట్లో.
సో ఈవెన్చువలీ వన్ డే ఇట్ సో హ్యాపెండ్ దట్ మై డాటర్ ఆస్ట్ మీ, నేను ఇలా తిరుగుతూ యూఎస్కి వెళ్ళటము ఇండియాకి రావడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మాయి ఒకరోజు అడిగింది, నువ్వు ఉంటావా, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఉంటావా అని. అవునవును, ఇంటర్వ్యూలో చూసాను నేను మీది. అది అడగలేదు. క్వశ్చన్ షీ ఆస్ట్ వాజ్ నాట్ బికాజ్ నాకు తెలీదు ఉంటావా కాదండి, నాకు తెలుసు నువ్వు ఉండవు అని. రైట్. షీ టెల్లింగ్ మీ నువ్వు ఉండవని తెలుసు, అయినా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అన్నట్టు అడిగింది. దట్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ ఓకే, పిల్లలు ఇలా అనుకుంటున్నారంటే దెన్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. పేరెంట్స్ కోసం తిరిగి వచ్చాము, ఇప్పుడు పిల్లల కోసం వీ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ ఐ ఆల్సో లైక్ ద సోషల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ లైక్ టు బీ విత్ ఫ్రెండ్స్, విత్ ఫ్యామిలీ, మన వాళ్ళు మన దీనికి ఉండాలి, అలా ఐ లైక్ దట్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి పిల్లలు? ఇప్పుడు తత్వ గ్లోబల్ స్కూల్ 2012లో స్టార్ట్ చేశాను. ఫుల్ టైమ్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ తత్వ గ్లోబల్ స్కూల్. రైట్. ఒక రెండు చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అట్లా ఐ డూ మై ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇది కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. మోస్ట్లీ ఇట్ ఈస్ స్కూల్. ఐ లవ్ ద స్కూల్. ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడికి వస్తే, ఆ పిల్లల్ని చూస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. దెర్ ఈస్ ఆస్పిరేషన్, మనం ఈ దేశాన్ని చేంజ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు నేషన్ బిల్డింగ్. పిల్లలిద్దరూ స్కూల్ తత్వ చూసుకుంటున్నారు. పిల్లలిద్దరూ తత్వ స్కూల్లోనే. మా అబ్బాయి ఆల్రెడీ స్టార్టెడ్. మై డాటర్ ఈస్ ఫినిషింగ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్. షీ విల్ ఆల్సో జాయిన్ ద స్కూల్. అండ్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ దట్ this work is related to not just us making something, it is also a contribution we are making to this nation. For the nation, absolutely, absolutely. So my feeling of school is you are contributing big way to the nation. ఒక దేశానికి మంచి సిటిజన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అందులో ఒక చిన్న స్మాల్ హెల్ప్, ఉడత సహాయం నేను కూడా చేస్తున్నానండి.